అందరికీ నమస్కారం అండి. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వారు చేస్తున్నటువంటి నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్‌లో భాగంగా ఇది మనకి 6వ ఎపిసోడ్. ఈ 6వ ఎపిసోడ్‌లో భాగంగా మనం ఆర్టికల్ 39 రాజ్యం అనుసరించవలసినటువంటి కొన్ని విధాన సూత్రాలలో ఏ పురుషులు మరియు మహిళలు సమానంగా తగిన జీవనోపాధి హక్కును కలిగి ఉండేలా రాజ్యం చూడాలి అని చెప్పేసి ఆర్టికల్ చెప్తా ఉంది. మరి ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అంటే టీపీఎస్‌పీ అంటాము లో ఒక ప్రధానమైన సూత్రం. ఇది ఆర్థిక న్యాయం మరియు లింగ సమానత్వంపై భారత రాజ్యాంగం కలిగిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఎపిసోడ్‌లో ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి అసలు ఇది ఎందుకు ముఖ్యమైనది? తగిన జీవనోపాధి అంటే ఏమిటి? పురుషులు మరియు మహిళలు సమాన అవకాశాలు ఇవ్వడంలో రాజ్యం ఎలాంటి పాత్ర పోషించాలి? దాని బాధ్యత ఏంటి? అసలు ఈ ఆర్టికల్ లింగ అసమానతను ఎలా తగ్గిస్తుంది? అనే దాని గురించి అనేక ప్రశ్నలుంటాయి. వీటి గురించి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే ఈ ఆర్టికల్ యొక్క ప్రాముఖ్యత గురించి, దీన్ని ఒక రాజ్యం అంటే లైక్ స్టేట్ ఎలా ఎన్ఫోర్స్ చేయాలి? ఎలా మనకి అమలు చేయాలనే దాని గురించి మనకి కాన్స్టిట్యూషనల్ అవేర్‌నెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గారు దొడ్డి లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో, ఈ ఆర్టికల్ గురించి వారి మాటల్లో వివరిస్తారు. ప్లీజ్ మాట్లాడండి సార్. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు నా యొక్క నమస్కారం అండి. ఇవాళ 39 ఆర్టికల్ గురించి తెలుసుకుందాము అనేది ప్రధానమైన అంశం అండి. అంతకుముందు ఒక వివరణ. భారతదేశము ప్రజాస్వామిక దేశము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు అన్నది ప్రజాస్వామిక దేశము అనే అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరు దాని గురించి ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా మేధావులు కావచ్చు, జనరల్ పీపుల్స్ కావచ్చు. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క అన్ని అవసరాలు తీరడము. ప్రజల అన్ని అవసరాలు తీరడము అని అంటే ప్రతి కుటుంబంలో ఉపాధి లేదా ఉద్యోగము ఉండాలి. ఆ ఉపాధి ఉద్యోగానికి తన కుటుంబానికి న్యాయంగా, నైతికంగా అవసరమున్న అవసరాలు తీరే ఆదాయము న్యాయబద్ధంగా ఆ కుటుంబానికి అందాలి. అప్పుడు ప్రతి దేశంలోని ప్రతి ఒక్కరు అన్ని న్యాయమైన, ధర్మమైన మనిషికి అవసరమున్న నైతిక విలువలతో పాటు అన్ని అవసరాలు ప్రజలందరూ సంతోషంగా, అన్యోన్యంగా జీవించే వాతావరణం ఉండడం, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. 1950 కంటే ముందు భారతదేశం లోపల ప్రజాస్వామ్యం లేదండి. బ్రిటిష్ కాలంలో రాజరిక వ్యవస్థే. అంతకుముందు 2-3 వేల సంవత్సరాల క్రితం వరకు కూడా బానిస వ్యవస్థ వరకు కూడా రాజరిక వ్యవస్థనే. బానిస వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యం లేదు, రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యం లేదు, బ్రిటిష్ వ్యవస్థలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజలందరి అవసరాలు నైతికంగా, న్యాయంగా, ధర్మంగా ఒక మనిషిగా జీవించే అవసరాలు తీరడం కానీ, మనిషిని మనిషిగా గౌరవించే గౌరవం కానీ బ్రిటిష్ కాలం వరకు కూడా అందలేదు. ఆ తర్వాత ప్రజాస్వామ్యము అని చెప్పి భారత రాజ్యాంగం మాకు మేమే రాసుకుంటున్నాము. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రముగా మనము రాసుకొని 1950 నుండి అమల్లోకి తీసుకొచ్చినాం. 1949 నవంబర్ 26 రోజు రాజ్యాంగ పరిషత్ వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని పరిశీలించి ఆమోదించి 1950 జనవరి 26 నుంచి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించి జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇవాళ ప్రజాస్వామ్యము అనే దానికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాని యొక్క అర్థాలు ప్రచారంలో పెడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, లేక పొలిటికల్ సైన్స్ మేధావులు కావచ్చు, లేకపోతే విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ప్రజలే ఓటు వేస్తున్నారు కాబట్టి ఓటు వేయడం ద్వారా ప్రజలందరి మద్దతుతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం అనడం.
ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన వృత్తి చేసుకోవచ్చు కాబట్టి ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇష్టం వచ్చిన ప్రదేశంలో ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. దాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇది 100% తప్పుడు అంశము. ముఖ్యంగా పాక్షికమైన అర్థం ఇది. ఎక్కువ శాతం తప్పు అంశం ఉంది. ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే అది పాక్షికంగా ఉంది. సంపూర్ణమైన ప్రజాస్వామ్యం లేదు. దానికి కారణము దేశంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీరడము. ముఖ్యమైన, ప్రధానమైన, నైతికమైన మనిషి అన్నప్పుడు జంతువుకు కంటే ఒక గౌరవంగా ఉండడము అన్నప్పుడు ప్రతి ఒక్కరికి నివాస గృహం, ప్రతి కుటుంబానికి ఉపాధి లేక ఉద్యోగము, ఆ తర్వాత విద్యా వైద్యము అందరికీ అందడం జరిగినప్పుడే ప్రజాస్వామ్యము. అందరి అవసరాలు తీరడమే ప్రజాస్వామ్యము. అందరికీ మనిషి అనే గౌరవం లభించడమే ప్రజాస్వామ్యం. అయితే ఇవాళ ఇది ఎంతమందికి లభిస్తుంది అనేది మనం లోతుగా ఏదో డిస్కస్ చేయడం ద్వారా తెలుస్తుంది అనే అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి ముఖ్య కారణము ప్రజలందరికీ సరిపోయేంత ఉత్పత్తి జరగకపోవడము. ప్రజల అవసరాలకు తగ్గట్టు ప్రణాళికాబద్ధంగా ప్రజాస్వామ్యము మొదలైనప్పటి నుంచి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలందరి అవసరాలను క్యాలిక్యులేట్ చేసి ఉత్పత్తి జరిపించడం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా బ్రిటిష్ కాలంలో అమలైన ఎవరికి వారు ఉత్పత్తి చేసుకొని లాభం ఆధారంగా ఉత్పత్తి చేసుకొని లాభం ఆధారంగానే పంపిణీ జరిపే విధానము అదే కంటిన్యూ అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలు తీరడంలో ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరి అవసరాలు తీరడం లేదు. ప్రతి ఒక్కరి అవసరాలు తీరడం లేదు అనంటేనే ప్రజాస్వామ్యము లోపించింది అనేది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యము 100% ప్రతి ఒక్కరికి అందాలి అని అంటే ఇవాళ మనం అనుకుంటున్న 39వ ఆర్టికల్ సూచిస్తున్నది ఏంటి? తగిన జీవనాధారాన్ని ఎంపిక చేసుకున్నటలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండవలెను. ఈ సమాన హక్కులు ఎప్పుడుంటాయి? అందరికీ సమానంగా ఉత్పత్తులు జరిగినప్పుడే. సరిగ్గా అవసరమున్నంత ఉత్పత్తి జరగనప్పుడు ఘర్షణ మొదలవుతుంది. అది ఆ ఉత్పత్తి జరగాలి అనంటే రాజ్యాంగంలో పొందుపరిచిన సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రము అంటే ఇక్కడ ప్రజాస్వామ్యము నెలకొలాలి అంటే ప్రజలందరి అవసరాలను క్యాలిక్యులేషన్ చేసి ఉత్పత్తి జరపడం ద్వారా ప్రజల అవసరాలు అని అంటే నివాస గృహం కావాలి. నివాస గృహం కావాలి అంటే నివాస గృహానికి అవసరమున్న ముడి సరుకులన్నీ ఉత్పత్తి జరగాలి. జీవించే హక్కు కావాలి అని అంటే ప్రతి కుటుంబానికి ఉపాధి లేక ఉద్యోగము అందాలి. ఆ ఉద్యోగము ఉపాధి నుండి న్యాయబద్ధంగా ఆ కుటుంబ అవసరాలకు సరిపడా వేతనము అందాలి. దానికి ఈ ప్రజాస్వామ్యం నెలకొనాలి అనే దృక్పథంతో 38, 39, 40, 47, 48 ఈ 5 ఆర్టికల్స్ ప్రధానమైన భూమిక వహిస్తాయి. అందులో సింహభాగము 39, తర్వాత 40, ఆ తర్వాత చాలా ముఖ్యమైనది సమాజాన్ని విచ్ఛిన్నం చేసి
అంత సమాజాన్నంతా సర్వనాశనం చేసే అంశాలు మత్తు పానీయాలు కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ అంశాలు కావచ్చు, వీటన్నిటిని నిషేధించి పరిపాలన చేయాలి అనే ఆర్టికల్ 47 సమాజానికి అవసరమున్నంత ఏ ఏ ఉత్పత్తులు అవసరము ప్రజలు జీవించడానికి అనేది 48 ఆర్టికల్ వ్యవసాయ పాడి పరిశ్రమల రంగము. ఈ పాడి పరిశ్రమల రంగము, వ్యవసాయ రంగము ప్రభుత్వ దృష్టిలో, ప్రభుత్వ నాయకత్వంలో ఉన్నప్పుడు శాస్త్రీయంగా, సైంటిఫిక్గా అవసరమున్నంత ఉత్పత్తులు జరిపి అవసరమున్నంత శాస్త్రీయబద్ధంగా పంపిణీ జరిపే అవకాశము, దానికి అవసరమున్న ఇది ధరలు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలు ఉండాలి అని అంటే 39వ ఆర్టికల్ ఖచ్చితంగా అమలు జరగాలి. సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందుబాటులో గల సహజ వనరులపై యాజమాన్యం, నియంత్రణ సమాజంలో అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం పంపిణీ చేయాలి. ఇది సామ్యవాద ఆర్థిక విధానము. సామ్యవాద ఆర్థిక విధానము అంటే సమాజానికి అవసరమున్నంత ఉత్పత్తి జరిపే విధానాన్ని సామ్యవాద ఆర్థిక విధానము అంటారు. సామ్యవాద ఆర్థిక విధానము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఒక గేమ్ ఉంది, అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేకపోతే ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాట్స్ ఎవర్. ఏ గేమ్ అయినా ఆడడానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. 10 రూల్సా, 15 రూల్సా, 20 రూల్సా, వాట్స్ ఎవర్. ఆ రూల్స్ అన్ని ఏకకాలంలో ఒక్కటి కూడా వైలేషన్ జరగకుండా ప్రతి ఒక్కటి అమలు జరిగినప్పుడే ఆట సవ్యంగా సాగి విజేత ఎవరో అపజేత ఎవరో తేలుతుంది. అయితే ఇక్కడ రాజ్యాంగం పట్ల ఒక తప్పుడు ప్రచారము కావాలని జరుగుతుంది. ఆదేశిక సూత్రాలు, అవి ఆదేశాలు మాత్రమే, అమలు జరగచ్చు, జరపకపోవచ్చు, వాళ్ళ ఇష్టం, అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఇష్టము అనేది ఒక దుర్మార్గపు ప్రచారం జరుగుతుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒక ఆట ఆడడానికి ఆడే రూల్స్ను పొందుపరిచినప్పుడు ఏ ఒక్క రూల్ వైలేషన్ కాకుండా ప్రతి రూలు అమలు జరుగుతుంది. పొరపాటున ఆడే ఒక అథ్లెట్కు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగిన ఎంపైర్ ఇమ్మీడియట్లీ విజిల్ ఇచ్చి ఆటను ఆపి ఆ జరిగిన పొరపాటును సవరించి మళ్ళీ ఆట ఆడిస్తాడు. ఒక ఆటకే ఏ ఒక్క రూల్ వైలేషన్ అయినా దాన్ని సవరించే పరిస్థితి ఉన్నప్పుడు ఒక దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను, వాళ్ళ జీవితావసరాలు ఎలా తీర్చాలి, వాళ్ళను సక్రమార్గంలో ఎలా నడిపించాలి, సమాజం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలి, ప్రజల జీవితావసరాలు ఎలా తీర్చాలి అనేది ఒక్కొక్క రూల్ రాసుకొని ఆమోదించి ఇవాళ నుంచి ఈ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆదేశిక సూత్రాలు కేవలం ఆదేశాలు మాత్రమే, అవి అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి అని అంటే, ప్రజలకు అవసరమున్న ఉత్పత్తులు ఏ పద్ధతిలో ఉత్పత్తి జరిపించాలి, ఏ పద్ధతిలో ప్రజలకు పంపిణీ జరపాలి అని కీలకమైన ప్రజల జీవితాలు, ప్రజల యొక్క ఆహార పదార్థాలు, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి అవసరమున్న ఆదేశిక సూత్రాలు అమలు పరచచ్చు, అమలు పరచకపోవచ్చు అని చెప్పి వైలేట్ చేసుకుంటూ 52 నుంచి 395 ఆర్టికల్స్ లో అవి చాలా ముఖ్యమైనవి. అసెంబ్లీ ఎట్లా నడిపించాలి అది ముఖ్యమైనది, ప్రమాణ స్వీకారం ఎట్లా చేయించాలి అది ముఖ్యమైనది, ఏ పార్టీ నుంచి ఎంతమంది గెలిచిండ్రు వాళ్ళ సంఖ్యను బట్టి ఎక్కడ కూర్చోబెట్టాలి, జడ్జిలను ఏ విధంగా అపాయింట్మెంట్ చేయాలి, గవర్నర్లను ఏ విధంగా అపాయింట్మెంట్ చేయాలి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టీఏడిఏలు ఎంత ఇవ్వాలి, శాలరీస్ ఎంత ఇవ్వాలి,
ఇవి ఏ ఒక్కటి కూడా తప్పిన అసెంబ్లీ లోపల గొడవలైతాయి. కానీ ఆదేశిక సూత్రాలు అవి ఆదేశాలే, అమలు చేయొచ్చు చేయకపోవచ్చు అనే ప్రచారం ఉంది అని అంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? అందులో భాగమైన కీలకమైన ఆర్టికలే 39 ఆర్టికలు. దాంట్లో ప్రధానంగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇవ్వాలి అనేది. ఆ తర్వాత ఉత్పత్తి పరికరాలు సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్యుల ప్రయోజనాలను విఘాతం కలగకుండా ఉండునట్లు ఆర్థిక విధానం రూపకల్పన ప్రభుత్వం కంపల్సరీ చేయాలి. ఇంత కీలకమైంది అమలు చేయొచ్చు చేయకపోవచ్చు అనడం వల్ల 78 సంవత్సరాల నుంచి 39 ఆర్టికల్ అమలైతే లేదండి. అమలు కాకపోవడం వల్ల ఇవాళ 3 తరాల వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మరి ప్రజాస్వామ్యము అని అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి జరిగినప్పుడే ప్రజల యొక్క అవసరాలు తీర్తాయి. ప్రజల అవసరాలు తీయడమే ప్రజాస్వామ్యం. అంటే దీని అర్థం ప్రజాస్వామ్యం అంటేనే సామ్యవాదము, సామ్యవాదం అంటేనే ప్రజాస్వామ్యం. రాజరిక వ్యవస్థ లోపల రాజు కోసమే ఉత్పత్తి, రాజుకే పంపిణీ. ప్రజలందరూ రాజు ఆదేశానుసారం నడుచుకోవాలి. తినమంటే తినాలి, పని చేయమంటే చేయాలి, పని చేసి అంది అంటే అందియాలి, ఏం చేయమంటే అది చేయాలి. ప్రజలకు వాళ్ళ యొక్క సొంత హక్కులు ఏమీ ఉండవు. అది రాజరిక వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యము ఉండదు. ప్రజల యొక్క అవసరాలు తీరవు. ఇక ఎంతో మంది తమ యొక్క ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, అనేక పోరాటాలు జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, ప్రజాస్వామ్యం మనకు వచ్చింది. కానీ ఉత్పత్తి పంపిణీ విధానంలో మార్పు రాకపోవడం వల్ల సామ్యవాద ఉత్పత్తి పంపిణీ విధానము అమలు జరగకపోవడం వల్ల ఇప్పుడు సామ్యవాద ఆర్థిక విధానము అంటే ప్రజలందరికీ సరిపోయేంత క్యాలిక్యులేటెడ్గా ఉత్పత్తి జరగాలి అనుకున్నప్పుడు ఉత్పత్తి పంపిణీ విధానము సంపూర్ణంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఆధీనం లోపల ఉత్పత్తి పంపిణీ విధానం లేనప్పుడు మరి ప్రభుత్వం పరిపాలన ఎలా చేస్తుంది? పన్నులు, ప్రజల నుండి పన్నులు వసూలు చేసి తమ యొక్క జీతాలు తీసుకొని తమ అవసరాలు తీర్చుకొని ఏదో దాంట్లో ఉన్న దాంట్లో కొన్ని రోడ్లు వేసుడో, ఏదో నీటి సౌకర్యం ఏదో చేసుడో మీ బతుకులు మీరు బతకండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజరిక వ్యవస్థ లోపల ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఏమిటి? ఏం లేదు. అప్పుడు ఎవరి బతుకులు వాళ్ళు అవకాశం ఉండి, తెలివి ఉండి, బలం ఉండి, ఎవరిని ఇష్టం వచ్చినోడు వాడు జీవనం సాగించిండు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యము అనేది లేదు. దీనికి ప్రధాన కారణము ప్రజాస్వామ్యము అనే పదానికి సరి అయిన సైంటిఫిక్ అర్థము ప్రచారంలో లేదు. సామ్యవాదము అనే ఒక పదము మనము పీఠికలో పెట్టుకున్నాము. దానికి సంబంధించిన పద్ధతులు ఈ ఆదేశిక సూత్రాల లోపల 38 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్స్ వరకు పొందుపరుచుకున్నాం. దాన్ని అది ఆదేశిక సూత్రాలు కాబట్టి ఆదేశం అది అమలు చేస్తే చేయొచ్చు, చేయకపోతే వదిలేయొచ్చు అనే దాన్ని ప్రచారం చేసుకుంటూ సామ్యవాద ఆర్థిక విధానపు పద్ధతిని మొదటి నుంచి పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ బలమున్న వాళ్ళ దగ్గరనే సంపద పోగై అత్యంత దరిద్రుల సంఖ్య ఒకవైపు అయితే అత్యంత ధనికుల తక్కువ సంఖ్య ఒక దిక్కు పెరిగిపోతున్నది. దీనివల్ల అనేక భయంకరమైన అసమానతతో అనేక రుగ్మతలు కూడా, దొంగతనాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఈర్ష్యాద్వేషాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోవడం కావచ్చు. ఈ ఆర్థిక విధానం ద్వారానే అందశ్రీ గారు పాట రాసిండు. మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు. ఈ మనిషి అన్నవాడు మాయమవ్వడానికి కారణం ఏంటిది? ఈ ఆర్థిక విధానము. అత్యంత ఎగుడు దిగుడు. మీ దగ్గర 10 ఇండ్లు ఉంటే నా దగ్గర కనీసం చెట్టు నీడ కూడా లేని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. మరి ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? 39 ఆర్టికల్ గనక అమలైతే ఇవాళ 39 చెప్తున్నది ఏంటి? సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని
అందుబాటులో గల సహజ వనరులపై యాజమాన్యం నియంత్రణ సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి అని అంటే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందడం ద్వారా మాత్రమే సమాజంలోని సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంపిణీ జరిగే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ ఏది లేదు. దీన్ని ఒక రకంగా తప్పుడు ప్రచారం. అందరికీ ఎట్లా సమానంగా పంపిణీ చేస్తారండి? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది తప్పు, ఇది జరగదు. కాదు, ఉత్పత్తి పంపిణీ ప్రజలకు అవసరం ఎంతున్నదో క్యాలిక్యులేషన్ చేసి ప్రభుత్వ నాయకత్వంలో ఉత్పత్తి జరిగినప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఒకరిని ఈ ఉత్పత్తిలో, పంపిణీలో, సేవా రంగంలో, అనేక రంగాల లోపల వారి ద్వారా ఈ ఉత్పత్తి పంపిణీ జరగడం జరుగుతుంది. అప్పుడు ఈ సమాజంలో అందుబాటులో గల సహజ సంపద అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుంది. ఎట్లా అంటే, నేను ఉద్యోగిని, నేను రిటైర్ అయ్యేంత వరకు నా కుటుంబానికి అవసరం ఉన్న శాలరీ రూపంలో వస్తుంది. అందరికీ విద్యా వైద్యం అయిపోతుంది, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతుంది, నేను రిటైర్ అయిపోతా. నేను రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ సొమ్ము కొంత వస్తుంది. ఆ సొమ్ముతోటి నేను, నా భార్య జీవిస్తాం. ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత అప్పటి వరకు వస్తున్న పెన్షన్ నుండి సగం పెన్షన్ నా భార్యకు వస్తుంది. ఆమె చనిపోయేంత వరకు ఆమె అవసరాలు తీరుతాయి. అట్లా ప్రతి కుటుంబము అవసరాలు తీరడమే సమాజం లోపల అందరికీ వాటిని సమాన సంపద సమానంగా పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది. ఆ తర్వాత ఉత్పత్తి పరికరాలు సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్యుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండునట్లు ఆర్థిక విధాన రూపకల్పన ప్రభుత్వం ద్వారా జరగాలి. ఇది గాలిమూటగానే ఉంది. సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోతుంది. మొత్తం ప్రైవేట్ అంతే. ప్రైవేటే కరెక్ట్. ప్రభుత్వంలో ఉంటే సొమ్మైపోతులు అయిపోతారు. పరిపాలించేవాడే సొమ్మైపోతూ కావాలని ఇది చేస్తుంటే ప్రజలు ఏం చేస్తారు? ప్రజలను తప్పుపట్టడం ఇక్కడిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కాలనీ లోపల స్కూల్ టైం లోపల ఏ ఇంటికి పోయినా 2వ తరగతి, 3వ తరగతి, 1వ తరగతి చదివే పిల్లలు కూడా ఇంట్లో ఉండరు. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ప్రతి ఒక్కరు చదవాలి, చదివించాలి అనే ఒక డిసిప్లిన్ క్రియేట్ అయి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టం లేకున్నా పిల్లలకు పంపడము, పిల్లలే స్వతహాగా పోవడము జరిగే అవకాశము ఈ వాతావరణం ఎవరి ద్వారా కల్పించబడ్డది? ప్రభుత్వం ద్వారా. పిల్లలే ఆ పరిస్థితి ఉంటే మరి ఒక డిసిప్లిన్, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి సిస్టమేటిక్గా పనిచేయాలి అనేది చేయించే వాళ్ళు సిస్టమేటిక్గా ఉంటే చేసేవాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉంటారు. ఆ వాతావరణాన్ని చెడిపేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. కాబట్టి అసమానతలు పెరిగిపోతున్నాయి. 39 ఆర్టికల్ ఎట్లా అమలవుతుందిగా? అట్లా 38 అమలు కాదు, 40 అమలు కాదు, 47 అమలు కాదు. మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు పీరియడ్ లోపల 3 సంవత్సరాలు మద్యపాన నిషేధం జరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళ ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా గడిపారు. అది మాకు తెలుసు, మేము చూసినాం దాన్ని. అది సమాజాన్ని చీడపురుగుల సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నది. కాబట్టి 47 ఆర్టికల్ ఆదేశిక సూత్రాల లోపల పొందుపరచడం జరిగింది. సమాజానికి కీడు చేసే ఏ పదార్థం కానీ, పానీయం కానీ, ఆట కానీ, పాట కానీ ఏదైనా నిషేధించి సమాజాన్ని కాపాడుకుంటూ సమాజ ప్రజల ఆరోగ్యాలు, ఆలోచనలు, పద్ధతులు చెడపకుండా సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా నడిపించడానికి దోహదం జరిగేలా 47 ఆర్టికల్ను పొందుపరచడం జరిగింది. దాన్ని ఆదేశం అది అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు అని ప్రచారం మొదటి నుంచే చేయడం. ఇది ఇక సామ్యవాద ఆర్థిక విధానం అమలు ఎట్లా అవుతుంది? కావాలని కుట్రపూరితంగా ప్రైవేటే కరెక్ట్ అని చెప్పి అసలు ఈ స్వతంత్రం వచ్చి ఈ రాజ్యాంగం అమలు జరుగుతున్న నాటి నుంచి అదే ప్రచారం చేసుకుంటూ ఇవాళ సాధారణ మొక్క ఒక మహా కల్పవృక్షం, దాని కల్పవృక్షం అనేకంటే విషవృక్షం అనడం కరెక్టేమో, అలా మారింది. కాబట్టి ఇవాళ రాజ్యాంగంలో ఉన్న 1 నుండి 51 ఆర్టికల్స్ వరకు ప్రజల జీవితావసరాలను ఎలా తీర్చాలి, వాళ్ళ రాజరిక వ్యవస్థ లోపల ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఏమేమి అందలేవు అవన్నీ అందాలి అనే కాన్సెప్ట్తోని ఇంచుమించు 19 రకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇది ఎట్లా తప్పవుతుందండి? ఎట్లా రాజ్యాంగం ఏమున్నది పనికి రాదు అనేది ఎట్లా అంటారండి? కావాలని కుట్రగా అనడం కాకపోతే
ఇకపోతే ఈ ప్రాథమిక హక్కులు అందాలి అని అంటే దానికి సరిపడా ఉత్పత్తి జరగాలి, పంపిణీ జరగాలి అనే దానికి ఆదేశిక సూత్రాల లోపల 36వ ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్స్ వరకు సిస్టమేటిక్ గా ఉత్పత్తి ఏ రంగం లోపల ఎట్లాంటి ఉత్పత్తి జరపాలి, సేవా రంగం లోపల ఏ రకంగా ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజల ద్వారా ప్రజలతోటి ప్రజలకు పంపిణీ జరిపే విధానము ప్రజాస్వామిక విధానము. ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజల చేత అని మనం ఒక నానుడిగా అనుకోవడం తప్ప మరి ఆచరణ లోపల పెట్టడానికి లేదు. అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు అనే పరిస్థితి ఎట్లా పనికిరాదండి? ఇంత సిస్టమేటిక్ గా ఇగో అంతకుముందు రాజరిక వ్యవస్థ లోపల వేల సంవత్సరాల నుంచి రాజరిక వ్యవస్థ నడిచింది. ఆ రాజరిక వ్యవస్థ లోపల ప్రజలకు ఏ ప్రాథమిక హక్కు అందలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రాథమిక హక్కులు ఇవి మనము పొందుదాము. నివాస గృహము, విద్య, వైద్యము, ఆ తర్వాత అన్ని రకాల అవసరాలు, అంతకు ముందు ఉన్న వివక్షలు ఏవేవైతే ఉన్నాయో అవి లేకుండా మనం ఆనందంగా ప్రజాస్వామికంగా ప్రజలందరం కలిసి ఒకరినొకరు అన్యోన్యంగా స్నేహభావంతో, సోదర భావంతో, సౌభాతృత్వంతో అందరం కలిసిమెలిసి ఉత్పత్తిలో పాల్గొని పంపిణీలో పాల్గొని అందరి అవసరాలు ఆనందంగా తీర్చుకుందాము. దాంతో ఈర్ష్య, ద్వేషాలు, దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు, ఒకరికొకరు మర్డర్లు ఇవి ఏవి ఉండవు. కాబట్టి ఆనందంగా జీవిస్తామని రాసుకున్నాము, ప్రాథమిక హక్కులు రాసుకున్నాము. అవి తీరడానికి ఏ రకమైన ఉత్పత్తి పంపిణీ జరపాలి అనే పద్ధతి లోపల సామ్యవాద ఉత్పత్తి విధానం అమలు చేసి అందరి అవసరాలు తీర్చుకుందాము అని రాసుకుని ఇది చేసినాం. కాబట్టి అది అమలు జరగడం లేదు. 39వ ఆర్టికల్ లోపల స్త్రీ పురుషులందరికీ సమానమైన ఉద్యోగాలలో సమానమైన వేతన సిద్ధాంతాన్ని అమలు చేయాలి. ఇది తప్పెట్లయితుందండి? అరే రాజ్యాంగంలో పనికిరాదు మనకు అని ప్రచారం చేయడము, దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి అనేది అసలు అది చూడకుండా ఇప్పుడు అమలవుతున్న పద్ధతిని దాన్ని ఇంకా పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరు, సోమరిపోతులు. తప్పు. సోమరిపోతుకు సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ప్రైవేటు అనే ఎలిమెంట్ లేకుండా సామ్యవాద ఆర్థిక విధానం ద్వారా ఉత్పత్తి జరిగినప్పుడు మాత్రమే తగిన జీవనాధారాన్ని ఎంపిక చేసుకునే అవకాశము స్త్రీ పురుషులకు సమానంగా లభిస్తుంది. అంటే లైక్ సామ్యవాద ఆర్థిక విధానాన్ని మనం అమలు చేస్తేనే ఈ ఆర్టికల్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అండ్ మనం ఇప్పుడు కొంచెం క్వశ్చన్స్ తీసుకుందాం సార్ మన పార్టిసిపెంట్స్. ఓకే ఈ ఆర్టికల్ సంబంధించి లైక్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగవచ్చు సార్. లైక్ భార్గవరామ్ గారు మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు ఈ ఆర్టికల్ సంబంధించి. శేఖర్ గారు అండ్ other people also we can ask questions. And sir నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రాజ్యమే జీవనోపాధిని కల్పించేటటువంటి చూపించేటటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టికల్ చెప్తా ఉంది. ఉదాహరణకి జీవనోపాధి కాకుండా ఇప్పుడు మనకి ఉచితంగా రేషన్ ఇస్తా ఉన్నారు, అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇస్తా ఉన్నారు, అండ్ పెన్షన్స్ ఇస్తా ఉన్నారు కొంతమందికి. అండ్ మిగతా వాళ్ళకి లైక్ ఇప్పుడు నార్త్ కొంచెం బీహార్లో కావచ్చు, ఇంకా కొన్ని స్టేట్లో కావచ్చు, మహిళలకి ఉచితంగా మేము కొంచెం 2000 అలా ఇస్తామని చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతా ఉంది. గతంలో కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి ఇలాంటివి ఇస్తున్నప్పుడు మరి జీవనోపాధి ఎందుకు? అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా ఇల్లీగల్, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది. దీన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు, చెయ్యడం కూడా. అది తప్పు. మీరు ఉపాధి ఇవ్వకుండా దీన్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా మాకు ఉచితంగా ఇవ్వమని? మీరే ప్రమోట్ చేస్తున్నారు. మాకు ఓటేయండి అని చెప్పి మీరే ఒక బ్రోకర్లు వచ్చి మా దగ్గర 100 మంది ఉన్నారు ఓటర్స్, 1000 మంది ఉన్నారు ఓటర్స్, ఎంత ఇస్తారు మాకు, మేము ఓటేయిస్తాము అనే బ్రోకర్లను ప్రమోట్ చేయడం ద్వారా పాపం ప్రజలను బదనాం చేసుడు. అరే వాళ్ళు డబ్బు తీసుకొని ఒక్కొక్క ఓటుకు 5,000 తీసుకొని ఓటేస్తున్నారు అని బదనాం చేస్తున్నారు. ఒకటి. రెండోది, మరి నువ్వు డబ్బులు ఇచ్చి ఓటేసినా కాబట్టి మీరే తప్పు చేస్తున్నారు, మేమేం తప్పు చేస్తలేదు అంటున్నారు. మరి గెలిచిన వాళ్ళు మరి డబ్బులు ఇచ్చి గెలిచిండ్రు వాళ్ళు, మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసుడెందుకు? నేను మీకు డబ్బులు ఇచ్చినా నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలన చేసుకుంటా అని ప్రమాణం చేయాలి కదా.
ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరన్నా మరి ఇవన్నీ ఇవ్వమన్నా మరి రాజ్యాంగంలో రాసింది అమలు చేస్తే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగము వచ్చిన తర్వాత ఈ ఉచితాలు ఎందుకు ఉంటాయి? ఉచితాలు మీరే ప్రమోట్ చేస్తున్నారు. ఇది శివన్ ఇది మాత్రం మీరు చెప్పింది మాత్రం 100% తప్పు. ఆ ఉచితాలు ఇవ్వడం తప్పు. దాన్ని సమర్థించే ఆలోచన లేదుగాక లేదు. అది ప్రభుత్వాలే సమర్థిస్తున్నాయి. చెప్పండి. ఇంకేమైనా క్వశ్చన్? నేను మాట్లాడొచ్చండి. మాట్లాడమ్మా. ఇప్పుడు ప్లీజ్ మేడం మాట్లాడండి. నమస్కారం సార్. మనకు నమస్కారం. ఆర్టికల్ 39 లో ఏదైతే మీరు ఇందాక చెప్పింది అది ఆ, హక్కులు కాదు ఆదేశిక సూత్రాలు చేర్చిండ్రు అనే దాన్ని మీరు చాలా ఉమ్, ఖచ్చితంగా చెప్పారు ఆ విషయం. అది మనకు అదే. ఆర్టికల్ ఉన్నది, ఉమ్, వాస్తవమే అది. ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఈ ఉచితాలు ఏవైతే ఇస్తున్నారో వాటిని ఉమ్. అవి ఉచితాలుగా కాకుండా వాటిని వాళ్ళ హక్కులుగా హక్కులు ఎట్లయితే ఏమా? హక్కులు అయితే కాదు అది. ఎట్లా హక్కు అంటే అనేది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఒకవేళ ఉపాధి వికలాంగులు అయిపోయి కల్పించడం హక్కు. నాకు హక్కు ఉపాధి కావాలి అనేది హక్కు. కల్పించడం హక్కు. నాకు ఆ, ఆ, నివాస గృహం కావాలనేది హక్కు. హక్కు. నాకు విద్య కావాలనేది హక్కు. వైద్యం ఉమ్, కావాలనేది హక్కు. ఉమ్. కానీ ఉచితాలు కావాలనేది హక్కు ఎందుకు కాదు అవుతుంది? కాదు కాదు. ఉచితాల రూపంలో వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాము, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము, మేము ఇన్ని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాము అనేది వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో నుండి ఇవ్వడం లేదు కదా. అది వాళ్ళ హక్కు. వాళ్ళ రాజ్యాంగబద్ధంగా అంటే 39 ఆర్టికల్లో అది ఉన్నదాన్ని హక్కు. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవును. అయితే ఇక్కడ అది ఇంకొకటి అమ్మా. ఉచితం కానే కాదు. అదే వాళ్ళ హక్కు అది. కానీ ఈ ఉమ్, నెలకు ఇంత ఇస్తుడు అనేది అది ఉచితం అని మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ మీరే ఉమ్. అసలు మీరు చేయాల్సిన పద్ధతిలో పరిపాలన చేయకుండా మీరే తప్పుడు మార్గం లోపల ప్రయాణం చేస్తూ ప్రజలను తప్పుపడుతున్నారు. ప్రజలను వికలాంగులు తప్పుపట్టడం ఎక్కడమ్మా? ఇప్పుడు వాళ్ళు వికలాంగులైన రాజ్యాంగ వాళ్ళకు అమ్మా. వికలాంగులైన వాళ్ళకు పని చేసుకోలేని వృద్ధులకు వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించడం కూడా అది రాజ్యాంగం యొక్క బాధ్యత. అంటే చూడమ్మా. ఐ మీన్ ఇప్పుడు పాలకుల బాధ్యత. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వికలాంగుడు జన్మించిండమ్మా. ఉమ్, అయితే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగము అందినప్పుడు ఆ వికలాంగుని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ కుటుంబం కుటుంబం. తీసుకుంటది. కుటుంబం ఉమ్, తీసుకుంటది. వాళ్లకు ఉచితము ఇవ్వడం ఏంటిదమ్మా? నాకు అర్థం కాదు. మరి ఉమ్. వాళ్లకు జన్మనిచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మీరు బాధ్యతలు తీసుకోవాలి. చేసే పద్ధతి లోపల పరిపాలన చేయకుండా మీరు అనుకున్నట్టు మీరే రాసుకున్న ప్రకారంగా మీరు పరిపాలన చేయకుండా మీరే పక్కదారి బట్టి ఈ అంత గందరగోళం చేస్తున్నారు. ఉమ్, అసలు రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కటి నడవాలి కదమ్మా. ఒక ఆట ఉమ్, ఆడడానికి పొందుపరిచిన సూత్రాలు ఒక్క సూత్రం పొల్లుపోకుండా చూసే ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకొని ఆ రూల్స్ అర్థం చేసుకొని చూసి ఆనందపడతారు. ప్రతి ఒక్కరూ ఉమ్, దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి ఆట ఆడతారు. ఉమ్, దానికంటే మరి రాజ్యాన్ని నడపడము ప్రజల యొక్క జీవితావసరాలు పద్ధతులుగా తీర్చే పద్ధతిని అంత చులకన చేయడం ఏంటిది? మీరే ఉమ్. రాసుకున్నారు కదా. అవును. 78 సంవత్సరాలు అవుతున్నది. మాకేం తెలియదు. మేము అప్పుడు పుట్టనే లేదు. మీరే రాసుకున్నారు. మీరే రాసిండ్రు. దాన్ని మీరే ప్రజలకు లోతుగా ఒక్కొక్క ఆర్టికల్ను మరి దాన్ని తెలపకుండా మీరే తప్పు అని అంటారు, అది కాదు అని అంటారు, ఇది ఉచితం అంటారు, ఇది సోమరిపోతనం అంటారు. అరే మీరే మీరే ఏం చెప్తున్నారో మీరే ఎట్లా పరిపాలిస్తున్నారో గందరగోళంగా ఉంది. ఇటు మేధావుల పరిస్థితి అంతే, మేధావులు అవును. కాని వాళ్ళ పరిస్థితి అంతే. మొదటి అసలు నుండి కూడా సార్ మొదటి నుండి కూడా పాఠశాల పుస్తకాలలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనేవి ఏవైతే పొందుపరిచారో సబ్జెక్టులో చాప్టర్స్ గా స్కూల్ నుండి డిగ్రీ వరకు కూడా ఉమ్, దాంట్లో ఆదేశిక సూత్రాల గురించి మీరు అన్నట్టు ఇందాక అమలు ఉమ్, చేస్తే అమలు చేయొచ్చు లేకపోతే చేయకూడదనే చదువుకుంటూ వచ్చాం. మేము పిల్లలకు ఉమ్, కూడా అదే చదివిస్తూ వచ్చాం. కానీ ఉమ్, అది సామ్యవాదంలో ప్రజాస్వామ్యంలో ఒక భాగము. వాటిని కూడా తప్పక పాలకులు అమలు చెయ్యాలి అనేటువంటి ఒక్క పాయింట్ ను కూడా ఏ పుస్తకంలో కూడా మన ప్రభుత్వాలు అచ్చు వేయలేదు. నేను చదవలేదు. నేను హిస్టరీ స్టూడెంట్, ఆ, సోషల్ స్టూడెంట్. మరి అది అది తప్పు కదమ్మా. అది అదే ఎట్లా సార్ కరెక్ట్ అవుతుంది? తప్పును. ఆ తప్పునే మేము అదే రాజ్యాంగం అనుకొని చదువుతూ వచ్చాము, చదివిస్తూ వచ్చాము. అది మీ తప్పు ఎట్లయితుందమ్మా? మీ తప్పు కాదు కదా. ఉమ్. సిలబస్ తయారు చేసిన వాళ్ళే తప్పు. ఆ, మీ మీ డ్యూటీ మీరు చూసి చేసింది తప్ప మీ తప్పు ఎట్లయితుంది?
ఎవరు దాన్ని ఇది తప్పు ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు అది ఆదేశిక సూత్రం కూడా ప్రజాస్వామ్యంలో సామ్యవాదంలో ఒక భాగము, దాన్ని అమలు చెయ్యాలి అనేసి. ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు పీరియడ్ లో మద్యపాన నిషేధం అనేది అది ఆదేశిక సూత్రము. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు అనుకుంటే అమలు చేయండి, లేకపోతే లేదంటే ఎన్టీ రామారావు ఖచ్చితంగా అమలు చేసిండు. చేసి అమలు చేసి దాని వేరే యొక్క రాష్ట్రాల్లో చేయలేదు. దాని యొక్క ఫలితం అనుభవించిండ్రమ్మా ఇక్కడి ప్రజలు. అనుభవించిండ్రు సార్, వాస్తవం. ఆ, థ్యాంక్ యూ మరి ప్లీజ్ చెప్పండి. అండ్ సార్, థ్యాంక్ యూ మేడం. ప్రేమ్ సాగర్ గారు మీరు చాలా సేపటి నుంచి హ్యాండిల్ చేశారు, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసి. Yes. థ్యాంక్ యూ నమస్కారం సార్. సార్. లక్ష్మీనారాయణ సార్, ఆ, నమస్కారం. నమస్తే నమస్తే చెప్పండి సార్ సార్. నమస్కారం. నమస్కారం సార్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్. రాజ్యాంగం చాలా బాగా రాశారు. రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కానీ పీపుల్ ఆర్ రన్నింగ్ ద షో, వాళ్ళ మైండ్స్ బాగా పొల్యూట్ అయి ఉన్నాయి. వాళ్ళకి ఎవరు క్వశ్చన్ చేయలేకుండా ఉన్న పరిస్థితి కాదు సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ లైక్ ఫ్రీ బీస్ అన్నట్టుగా అవన్నీ లీగలైజ్ ఫామ్ అయిపోయినాయి. మనం ఓటు మేనిఫెస్టోలలో మేము ఇంత మాఫీ చేస్తాము, మేము మాకు ఎలక్ట్ చేస్తే మేము ఫలానా ఇస్తాము. దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ. వాళ్ళు ఇచ్చేది ఏంటి? వాళ్ళ జేబు నుంచి ఒక పైసా ఇచ్చింది లేదు. పబ్లిక్ మనీ దే ఆర్ మిస్యూజింగ్ అండ్ దట్ లీగలైజ్డ్ అయిపోతుంది అది. ఇప్పుడు బస్ అవును. అన్నారు, బస్ ఫ్రీ బస్ అన్నారు ఫర్ ఉమెన్. అట్లీస్ట్ దే షుడ్ చార్జ్ సమ్ స్మాల్ అమౌంట్ అట్లీస్ట్. సరే సార్, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, 1 సెకండ్. రాజేంద్ర వెంకట్పూర్ గారు అండ్ రేణుక మేడం, ప్లీజ్ మ్యూట్ చేసుకోరా మీరు. ఓకే సార్. ప్లీజ్ మాట్లాడండి సార్, ప్లీజ్. యా, సో మెనీ థింగ్స్ మీరు చెప్పినట్టుగా నో బడీ ఈస్ క్వశ్చనింగ్ బికాస్ వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హు ఆర్ రూలింగ్ ద గవర్నెన్స్ సైడ్లో వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, సరైన అపోజిషన్స్ లేవు. ఆర్ ఈచ్ పొలిటికల్ పార్టీ హాస్ గాట్ దేర్ ఎజెండా. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ద సొసైటీ ఆర్ ద కమ్యూనిటీస్ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్ క్వశ్చన్ లేదు. సో దీనివల్ల చాలా మనం నష్టపోతున్నాం. పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మీరు చెప్పినట్టు ఎడ్యుకేటెడ్ పీపుల్ వీఆర్ లుకింగ్ అట్ ద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రాజ్యాంగం గురించి మెజారిటీ ప్రజలకు తెలియకపోవడం ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ సార్. ఇప్పుడు నేనొక్కరినో మీరొక్కరో చెప్తే వాళ్ళు డామినేట్ చేస్తారు. ప్రజలందరూ క్వశ్చన్ చేసినప్పుడు అరే ప్రజలందరికీ తెలుస్తున్నది, ఇంకా మేము మిస్గైడ్ చేయలేము అనే వాళ్ళకు తెలిసినప్పుడు దే విల్ ఫాలో వాట్ ఈస్ ది రూల్. వెరీ రైట్, ట్రూ. అయితే ఇక్కడ ప్రజలకు ఈ విషయాలు తెలియకుండా ఇప్పుడు మేడం చెప్తున్నది అసలు ఆదేశిక సూత్రాలు నిజమే మీరు అన్నట్టు, మరి ఈ రాజ్యాంగం లోపల భాగంగా దాన్ని అమలు చేయాలి, వాస్తవమే. కానీ మేమే ఇది కేవలం ఆదేశం మాత్రమే, అమలు చేయొచ్చు చేయకపోవచ్చు మీ ఇష్టము అనే టైపుగా మేము టీచ్ చేస్తున్నాము. ఇది తప్పు జరుగుతున్నది అనేది వెరీ రైట్, ట్రూ సార్. ఇప్పుడు పాలసీ మేకర్స్ ఆ బుక్ మన సిలబస్ డిజైన్ చేసేవాళ్ళు దీస్ ఆర్ ఆల్ కుమ్మక్క అయ్యేసి వాట్ దే ఆర్ సపోజ్ టు రైట్, వాట్ కైండ్ ఆఫ్ పాలసీ, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు సిలబస్ తీసుకురావాలా, ఎంతవరకు రాయాలా, ఏం రాయద్దు, ఇవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు దే ఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ద డిక్టేట్స్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. యాక్చువల్లీ ద కమిటీ షుడ్ బి ఇండిపెండెంట్, జస్ట్ లైక్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దే ఆర్ సేయింగ్ మెల్లిమెల్లిగా కాలేజియం చేద్దాము, పొలిటికల్ ఇన్వాల్వ్ చేద్దాము అంటారు. జ్యుడిషియరీ కూడా దే ఆర్ పొలిటిక్ అండ్ సేమ్ వే ఈసీ ఈస్ గాన్ అండర్ ద కంట్రోల్ నౌ. సో ఇలాంటివి సిలబస్ తయారు చేసి కూడా రైట్ ఎథిక్స్ తోటి పోతే రైట్ ఎథిక్స్ తోటి సిలబస్ డిజైన్ చేస్తే పిల్లలు ఫ్రమ్ పీజీ దే షుడ్ బి ఎంపవర్డ్. మహేష్, ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిపాలన చెయ్యాల్సింది మాత్రం రాజ్యాంగ ప్రకారమే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు సిలబస్ డిజైన్ చేసే వాళ్ళు ఎవరండి? నాకు అర్థం కాదు. రాజ్యాంగం ఎందుకుంది? రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క ఆర్టికల్ని మీరు అసెంబ్లీలో కూర్చుండి దాన్ని డిస్కస్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసి 24 hours లోపల 18 hours యూ హ్యావ్ టు వర్క్ దాన్ని అమలు చేయడానికి. అది దానికోసం మీరు ప్రయత్నమే చేయట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీకు అనుకూలంగా ఇష్టం వచ్చింది ఇది చేస్తున్నారు, దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నామండి. వీఆర్ బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్స్. మనమే వాళ్లకు అవును కరెక్ట్ చేయండి. మామూలు రైతులు ఇవాళ దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయండి. మెజారిటీ పీపుల్స్ లివింగ్ లైక్ ఫార్మర్స్. 70% ఫార్మర్స్ చుట్టూ పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సిటీస్ లో ఉన్న ఎడ్యుకేటెడ్స్, స్కాలర్స్, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఎట్లా అంటే మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే అట్లా చెప్పక మనకేం తెలియదు అనే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి అని చెప్పి అసలు ఈ స్కాలర్సే చెప్పాలి. అసలు ఈ స్కాలర్స్కే
రాజ్యాంగం అసలు ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తున్నది, అది అమలు చేసే పద్ధతి ఏంటిది, అమలు చేస్తే ప్రజల జీవితాలు ఎట్లుంటాయి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది, వీళ్ళు ఇస్తున్నది ఏంది, ఎందుకు ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, పన్నులు వసూలు చేసి మీరు పరిపాలన ఎట్లా చేస్తారండి? అప్పులు అవుతున్నాయి కదా, లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి. ఒక పార్టీ అప్పులు చేసిండ్రు అని అంటే మరి వాళ్ళ కోసమే ఎక్కువ కావాలి, ఆయన ప్రజలకు ఇస్తున్నది ఏంది, రోడ్లు ఇంకేదో కరెంటు ఇలాంటి ఏదో ఇస్తున్నాము అనేది ఏమన్నా అంటే ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ ఎవరు అడుగుతున్నాడండి, నాకు అర్థం కాదు. పన్నులు వసూలు చేసి మీరు పరిపాలన చేయడం సాధ్యమవుతుందా? వాళ్ళ ద్వారా ఉత్పత్తి జరిపించి ఆ సంపదతోటి అందరికీ అన్ని అవసరాలు తీర్చాలి. అవసరం ఉన్నంత సంపద ఇవాళ 25-30% సంపదతోటి కొన్ని లక్షల కోట్లు అదాని అంబానీ అట్లాంటి వాళ్ళ దగ్గర మూడో ఆర్థిక వ్యవస్థగా మారింది. మెజార్టీ పీపుల్స్ ద్వారా ఉత్పత్తి జరిపించి ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిపినప్పుడు అసలు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశం భారతదేశం. ఎందుకు అనంటే భారతదేశంలో ఉన్న నాణ్యత కలిగిన భూసారం కలిగిన భూమి ప్రపంచంలో ఏ దేశంలో లేదు అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న సూచన. ఇక్కడ ఉన్నంత వాతావరణము, సమశీతోష్ణ వాతావరణము, నీటి వనరులు, ఆ తర్వాత మానవ శ్రమ, స్కిల్, మేధో శ్రమ కావలసినంత ఉంది. దీన్ని సరి అయిన పద్ధతి లోపల మన పాలకులు యూజ్ చేయకపోవడం వల్ల భయంకరమైన పేదరికం పెరిగిపోతున్నది, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోతున్నాయి, అనేక రకాల అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణము ఇంటి ఓనరు. మనం రాసుకున్నాము రాజ్యాంగము, ఒక ఆటను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా మరి చదువుకున్న వాళ్ళమైన మనము కనీసము 10 మందికి ఈ విషయాలు తెలిపినప్పుడు కొంత మెజార్టీగా ఇక్కడ ఫస్ట్ ప్రజల్లో రావాలండి. ఇమ్మీడియట్లీ ఇవాళ మొత్తం వ్యవస్థ అంతా చెడిపోయింది, కాలు కొట్టేయాల్సిన పరిస్థితి. ఇప్పటిప్పుడే కాలు కొట్టేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి అని అంటే టైం తీసుకుంటుంది. ఆ టైం ఇవ్వకుండా ఇప్పుడే కావాలి మాకు అని అంటే సాధ్యం కాదు. ప్రజలకు రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క అక్షరం అర్థం చేయించి దీని వల్ల మన యొక్క బతుకులు ఈ బద్ధంగా బాగుపడతాయి. తెలంగాణ వచ్చింది కూడా అంతే. కాబట్టి ప్రజలందరూ కోరిండ్రు, ప్రజలందరూ డిమాండ్ చేసిండ్రు. మెజారిటీ లోపల అట్లీస్ట్ 25-30% పీపుల్స్ దే డిమాండెడ్. కనీసం ఇది కూడా 25-30% మంది ఇది మీరు అమలు చేయండి, మాకు ఫ్రీ బీస్ కానీ ఇంకేదో కానీ అవసరం లేదు. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఆర్టికల్ సిస్టమేటిక్ గా, ఒక్క ఆర్టికల్ కూడా వైలేట్ కాకుండా సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఆర్టికల్ ను అమలు చేయండి. చాలు. Thank you, sir. Thank you so much, sir. And we'll take last 2 questions from the participants. శేఖర్ గారు మీరు మాట్లాడుతూ చెప్పేసారు, మీ క్వశ్చన్ అడగండి సార్. శేఖర్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. వినబడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు తలపల్లి శేఖర్ గౌడ్ సార్, నిజామాబాద్. థ్యాంక్ యూ సార్. సో మనము ప్రజాస్వామ్యము, రాజ్యాంగం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాం, బాగుంది. కానీ మీ లాంటి వాళ్ళు లేదా నా లాంటి వాళ్ళు కొంతమందికి మాత్రమే 100లో 105% మాత్రమే ఆ పదాలు తెలుసు, ఆ విలువలు తెలుసు. 195% మాకు తెలియదు. అక్కడికే వస్తున్నాను. సో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, రాజ్యాంగం హక్కులు అందరికి రావాలి అని మనము పురుషులు స్త్రీలు సమానత్వము, సామాజిక న్యాయము, ఆర్థిక అసమానతలు తొలగాలి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, మతాలు, ప్రాంతాలు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సోషల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయని నేను అంటాను. సోషల్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పుడో 80 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద ఎడ్యుకేషన్ అట్లనే కంటిన్యూ అవుతుంది. అట్లా కాకుండా రెస్పాన్సిబిలిటీ, సోషల్ అండ్ సొసైటీ అండ్ బాధ్యతలు అండ్ మనం ఏం చేయాలి, అవర్ డ్యూటీస్, ఇవి మనం ఒక్కొక్క పౌరుడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇవి ప్రజాస్వామ్యం కొంచెమైనా కొద్దిగా రాజ్యాంగంలోని కొన్ని ఇవి అవుతాయి. అవి లేకుండా చేయలేమని. సార్ మళ్ళీ మీరు కూడా పాక్షికం వైపుకు పోతున్నారు. ఇదేంటి, అన్ని ఏకకాలంలో కావాలండి. విద్య కావాలి, వైద్యం కావాలి, నాకు నివాస గృహం కావాలి, అన్ని ఏకకాలంలో అమలు చెయ్యాలి. మన దగ్గర కావలసినంత జనాభా ఉంది,
అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక వనరులు కూడా కోకొల్లలున్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. సార్ సారీ, ఇప్పుడు మీకు ఏంటంటే ఇవి ఎప్పుడు మనం క్వశ్చన్ చేయాలి అంటే, ఈ రోజు గత 3, 4, 5 years నుంచి సోషల్ మీడియా బాగా అయిపోయింది. సోషల్ మీడియాలో మనము చేయాలి, ఒక్కొక్క పాయింట్ రైజ్ చేసుకుంటూ నేషనల్ మీడియాని యూజ్ చేసుకుంటూ తెలుగుకే పరిమితం చేయకుండా హిందీలో ఇంగ్లీష్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇది ఒక రాష్ట్రానికి ఒక దేశానికో కాదు, మొత్తం ప్రపంచానికే మనము యూనివర్సల్గానే ఆ సొల్యూషన్ చూపించాలి. ఎట్లా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ అది లా అన్న అయితే ఉద్దేశంతో. అయితే సార్ ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు మనం చేస్తున్నది మీరు అంటున్న పద్ధతే కదా. ఇప్పుడు మనం మీడియాను యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మీడియానే కదా, మనం సోషల్ మీడియా ప్రకారంతోనే మాట్లాడుతున్నాం ఇప్పుడు. కాబట్టి ఇది విస్తరణ జరగాలి, ఇది కంటిన్యూ జరగాలి. ఒకటి ఏంటి అని అంటే, ఏకకాలం లోపల రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని అమలు జరగాలి అనే డిమాండ్ కావాలండి. ఇప్పుడు ఒక ఆట కోసం తయారు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏకకాలంలో అమలైతాయండి. అయితే కావాలి అంటే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? ఒక ఆట మనం ఆడే విధానం పట్ల ఉంటది అని అంటున్నామా? మరి దీన్ని ఎందుకు అంటారు అట్లా? అరే ఇది మన జీవితాలు సార్, మన బతుకులు, దీన్ని ఇంకా ఫెయిర్లే చేయడం ఏంటిది? ఒక క్రికెట్ ఎంత సిస్టమేటిక్ గా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఒక ఫుట్బాల్, ఒక వాలీబాల్, ఒక కబడ్డీ, నేషనల్ టీమ్స్ తయారు చేయడం, ఇదేంటిదండి? నాకు అర్థం కాదు. రాజ్యాంగం గురించి మీరు ఇంత పేలవంగా మాట్లాడడం. పాక్షికంగా ఈ పాక్షికమైందే ఒక గ్రహపాటుగా మారింది. ఒక్క విద్యా విధానం తీసుకోండి, బస్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఒక్కటి. మరి నా ఇంట్లో తినడానికే తిండి లేకపోతే నేను ఎట్లా నేను స్కూల్కి పోవాలి, ఎట్లా చదవాలి? అరే 2 పాదాల నడక, ఒకే పాదంతో నడువు అంటే కొంత దూరమే నడుస్తా, ఆ తర్వాత పడిపోతా. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి. ఎవ్రీ ఆర్టికల్ షుడ్ ఇంప్లిమెంట్ బై ది రూలర్ అనే స్లోగన్ మెజారిటీ పీపుల్స్, అట్లీస్ట్ 25-30% పీపుల్స్ కు అవేర్నెస్ వచ్చి వాళ్ళ పద్ధతిలో, అరే మీరు ఇష్టం వచ్చినట్టు కాదండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి, అట్లయితేనే మేము ఓటేస్తాం, లేకపోతే ఏమో అని ఒక్క ఆలోచన విస్తరణ జరిగింది అని అంటే తప్పకుండా ఇదైతుంది. తెలంగాణ వచ్చింది కూడా అట్లనే. అంతేగాని ఒక్కటే ఇవ్వాలి, 2 ఇవ్వాలి అంతే. అసలు రాజ్యాంగం గురించే మీరు అసలు మాట్లాడట్లేదు. సార్ ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, విల్ టేక్ క్వశ్చన్స్. దిస్ నాట్ సారీ టు సే దిస్. శేఖర్ గారు, ఇఫ్ యు హావ్ ఎ క్వశ్చన్ యు కెన్ ఆస్క్ అండి. క్వశ్చన్ లైక్ మనకి ఆర్టికల్ 39A గురించి క్వశ్చన్ ఉంటే యు కెన్ ఆస్క్. వీటి గురించి ఇప్పుడు రాజ్యాంగం అమలైతేనే అన్ని ఇవైతాయండి. దాన్ని పక్కకు పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించే అలవాటును మనము తగ్గించుకోవాలి, మనమే తగ్గించుకోవాలి. అంతేగాని ఇది ఒక్కటే ఇస్తే చాలు అన్ని వస్తాయి, రావు. ఒక విద్యా వైద్యం ఇస్తే అన్ని వస్తాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మిగతా ఈ నివాస గృహం ఎవడియాలి, మళ్ళా గదే మళ్ళా ఉచితాలు అంటారు. ఇందిరమ్మ ఇస్తున్న ఇల్లు అని, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని. ఎవడి ఇవ్వమంటున్నాడా? నాకు అర్థం కాదు. మీకు పరిపాలన చేసే చాటగాక ఒక విద్యా వైద్యం ఎక్కడి నుంచి ఇస్తారండి? నాకు అర్థం కాదు. మీ ఇంట్లో నుంచి ఇస్తారా, నా ఇంట్లో నుంచి ఇస్తారా? మళ్ళా పబ్లిక్ దగ్గర నుంచే కదా ముక్కు పిండి లాభాల పేర్ల మీద, లేకపోతే కల్తీల పేర్ల మీద, లేకపోతే పన్నుల పేరు మీద. ఏ పరిపాలన అండి ఇది? నాకు అర్థం కాదు. నా ఇంట్లో నాకు పుట్టిన పిల్లల దగ్గర నేను పన్ను తీసుకొని వాళ్ళకు నేను తిండి పెట్టాలా, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలా, వాళ్ళకి చదువులు అవుతుందా అది? అరే నాకు అర్థం కాకపోతే ఒక్క చదువు, ఒక వైద్యం అందిస్తే చాలు అన్ని దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయండి? ఇక మనమే ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, నా ఇష్టం వచ్చిన రాజ్యాంగం, ఎవరి రాజ్యాంగం వాడు రాసుకుంటే ఇట్లనే కుక్కలు చెప్పిన ఇస్తారు తిరిగి ఉంటుంది. అదే జరుగుతున్నది. అదే చదువుకున్న వాళ్ళు చేస్తున్న పనే ఇది. సార్ ఇప్పుడు రాజ్యాంగం స్టడీ చేయండి. రాజ్యాంగము ప్రకారంగా మేము ఇచ్చేస్తాము అని చెప్పి రాజ్యాంగ ప్రకారంగానే కదా సార్ ఓట్లు వేస్తున్నాం మనం. ఎన్నికలు అవుతున్నాయి రాజ్యాంగబద్ధంగానే కదా. మరి రాజ్యాంగబద్ధంగా ఓట్లు వేసుకుంటారు, మరి రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలి కదా. పనిచేయమని మనం కదా అడగాల్సింది. అంతేగాని ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు అదొకటి ఇదొకటి అని మనమే పాటు చేస్తున్నాం. రాజ్యాంగం బద్ధంగానే పరిపాలన జరగాలి. ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించి నడిస్తేనే దేశం బాగుపడుతుంది.
ఇంట్లో ఇంటి పెద్ద మనిషి తయారు చేసిన రూల్ ప్రకారంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫాలో అయితేనే కదా ఇల్లు అభివృద్ధి చెందేది. ఎవడి ఇష్టం వచ్చినట్టు చిన్నోడు ఒక తిరిగా, పెద్దోడు ఒక తిరిగా, నడిపోడు ఒక తిరిగా నడిస్తే ఇల్లు సర్వనాశనం కాదా? ఆ పద్ధతి కాకుండా మెజారిటీ పీపుల్స్ రాజ్యాంగబద్ధంగానే మీరు పరిపాలన చేయండి. మాకు ఉచిత అతిథులు కాదు, ఉచిత పెన్షన్లు కాదు, ఉచితంగా ఏం అవసరం లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా విద్య, వైద్యము, ఆ తర్వాత ఉద్యోగము, నివాస గృహము పద్ధతిగా మేము మా లెవెల్ ఆఫ్, నా స్కిల్ ప్రకారంగా, నా పద్ధతి ప్రకారంగా, నా లెవెల్ ప్రకారంగా నాతోని పని చేయించు, ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి జరిగేలా చేయి, ప్రణాళికాబద్ధంగా అందరి అవసరాలు, పిల్లవానికి ఏం అవసరమో అది ఇవ్వు, వృద్ధునికి ఏం అవసరమో అది ఇవ్వు, మహిళలకు ఏం అవసరమో అది ఇవ్వు, అందరికీ అవకాశాలు, అందరికి గౌరవం, అందరి అవసరాలు తీర్చు. నువ్వు పుకట్టు ఇచ్చే అవసరం లేదు. ఆ పద్ధతిని మనము ప్రచారం చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. ఇప్పుడు అమలవుతున్న పద్ధతిని ఎవరికైతే లాభం జరుగుతున్నదో వాళ్ళు ఈ పద్ధతే మంచిది అని చెప్పి కొందరిని హైర్ చేసి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది అన్యాయం. సార్ చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు ఒక 3 బేసిక్ థింగ్స్ చేస్తే మనము ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అది రాంగ్. రాజ్యాంగంలో ఉన్నాయన్నీ సరే అక్కడికే వస్తున్నా సార్. రాజ్యాంగము, ప్రజాస్వామ్యం కంటే ముందు 3 బేసిక్ థింగ్స్ చేస్తే ఆటోమేటిక్ గా అయిపోతాయి అని నేను అంటాను. మీరెవరు సార్ బేసిక్ థింగ్స్ 3? నేనెవరిని సూచించేది? మీరెవరు సూచించేది? మహేష్ ఎవరు సూచించేది? రాజ్యాంగం అనేది ఉన్నది కదా. ఇప్పుడు నేను అరే ఫుట్బాల్ కాలుతో ఆడలేదుగా, దరిద్రము పెయితో ఆడదాము అని అంటే కరెక్ట్ అవుతుందా? ఇంకా ఫుట్బాల్ అంటేనే ఫుట్ అంటేనే కాలు కదా. మరి అట్లాంటప్పుడు ఈ ఫుట్ తోనే ఆడేందుకు, హ్యాండ్ తోనే ఆడదాము అని అంటే కరెక్ట్ అవుతుందా? అది నేను అనేది ఏంటంటే నేను ఇప్పుడు 3 థింగ్స్ కాదు 30 థింగ్స్ కాదు సార్. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారంగా మీరు పరిపాలన చేయాలి అంతే డిమాండ్. ఇప్పుడు రాజ్యాంగం సెపరేట్ అయితేనే, నాకు తెలంగాణ సెపరేట్ అయితేనే నీళ్లు, నిధులు, నియామకాలు అయితే, మీరు మెజార్టీ ఉన్నారు, మేము మైనార్టీగా ఉన్నాం కాబట్టి అన్ని పోతున్నాయి, మాది మేము చూసుకుంటాము అనేది కట్టే కొట్టే తెచ్చే అంతే. అంటేనే అనేక పోరాటాలతోటి అది సాధ్యమైంది. సరే, అది తెలంగాణ రావడంతో మరి సామ్యవాద ఆర్థిక విధానం అమలైతే అవుతుంది, లేకపోతే అదే ఆర్థిక విధానంతోనే అవుతున్నది. కాబట్టి తెలంగాణ వచ్చినా గంతే, రాకున్నా గంతే, ఏదైనా గంతే. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరపాలి. ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన సామ్యవాద ఆర్థిక విధానం అమలు చేస్తూ పరిపాలన సాగించాలి. తద్వారా చెప్పండి. So my question, and I will take last question from the participants అండి. లైక్ ఇంకెవరైనా మనకి వెంకట్పూర్ గారు ఉన్నారు, రాజేంద్ర వెంకట్పూర్ గారు అండ్ శివ గారు కూడా ఉన్నారు. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు ఇక్కడ ఆస్క్ అండి. రాజ్యాంగబద్ధమైన అడగండి సార్. ఎస్ ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే మనం రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాలి అనే కాన్సెప్ట్ రావాలి. ఎవరికైనా శిరోధార్యము, రాజ్యాంగము శిరోధార్యము, అట్లయితేనే దేశం బాగుపడుతుంది. అవును సార్, నాదొక రిక్వెస్ట్ సార్. అంటే రిక్వెస్ట్ అంటే డౌట్, ఈ పొలిటికల్ పార్టీలు మనుషులని రాజ్యాంగం నుంచి పక్కదారి పట్టిపిచ్చేసేసి రాజ్యాంగం అంటేనే అదొక 100 అంతస్తుల తర్వాత ఉన్నది, మనం ఎప్పుడో దాన్ని దాటిపోయాము, ఇప్పుడు అంతా పార్టీనే, సో కులం మతం అన్ని పోయినాయి, ఇప్పుడు ఓన్లీ నీ పార్టీ, నా పార్టీ, నీ రాజకీయ పార్టీ, నా రాజకీయ పార్టీని అందులోనే కొట్టుకొని అందులోనే చచ్చిపోయి దాన్ని ఒక పవిత్ర గ్రంథం లాగా మార్చుకొని రాజ్యాంగాన్ని మాత్రం ఏదో ఉన్నదిలే అనే దానికి పబ్లిక్ని తీసుకొచ్చేసారు. సో మనం రాజ్యాంగానికి చాలా దూరం అయిపోయాం. సో ఇప్పుడు మనలాంటి కానీ మీలాంటి పెద్దలు రాజ్యాంగం గురించి అవగాహన చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఫీల్డ్ తిరుగుతున్నారు, కానీ మొత్తానికి పబ్లిక్ మనల్ని ఇన్నే స్థితిలో లేరు, దాటిపోయారా, అయిందిలే, ఎవడొస్తాలే అనే నిరాశలోకి వెళ్ళిపోయారు సార్. మీరు కూడా తయారయ్యా కావాలి బాస్. మన పాత్ర మనం చేస్తున్నాం, కానీ ఎంత చేసినా సరిపోవట్లేదు. దీన్ని మరి ఫుల్ చేయాలంటే పిల్లలకి స్కూల్ దశ నుంచి పెట్టాలా, మరి ఇంకే విధంగా చేస్తే బాగుంటది మనం అనేది. అయితే మీ పేరు సార్? నా పేరు రాజేందర్ సార్. నేను రాజేందర్ గారు వేల సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని నడుచుకుంటూ వస్తున్నది. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే, ఒక నెలలోనో, ఒక వారంలోనో
ఇది మొత్తం మార్పు జరగాలి అని అంటే కాదు. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నా, ఆ తర్వాత మహేష్ అట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, రమేష్ అట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఒకరు 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 చేయంగా ఒక్కొక్క బిందువు ఒక మహాసాగరంగా మారుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనకు తొందర నాకు కావాలి అనుకున్నప్పుడు జరిగే అవకాశం ఉండదు అనే ఒక సైకాలజీ మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడైతే కాదు అవుతుందా, నాకెందుకులే నేను చూస్తానా అనుకుంటే కాదు. మన ముందు తరం మనల్ని దుర్మార్గులు ఏం చేయలేదు, మాకు అన్యాయం చేసింది అనిపించుకోకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ తోని మనము రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగితే అందరి అవసరాలు తీరుతాయి అనేది, అది దాన్ని అర్థం చేసుకునేది కరెక్ట్ అనేది అర్థం చేసుకుంటే అది 100% కరెక్ట్ సార్. అది అర్థం చేసుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే నిద్ర నటించేవాడిని లేపలేము అనే సామెతకు దారి తీస్తుంది సార్. చెప్పండి. Exactly, sir. Thank you very much, sir, for the insights. And we'll conclude, sir, like conclusion చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ ఈరోజు ఈ ఆర్టికల్ 39A సంబంధించినటువంటి ఈ జీవనోపాధిని కల్పించేటటువంటి అంశం రాజ్యమే చూసుకోవాలి అనే దానిపైన ఒక సమగ్రమైన అవగాహన మన పార్టిసిపెంట్స్ కి అందరికీ వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. మరొక కొత్త ఎపిసోడ్ 7 నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారికి మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాము. అంటిల్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.